నీ జీవితంలో ఉండే ఈ బలహీనతలు చూసి నేనెంత బాధపడుతున్నాను అని ప్రశ్నించాడు. నీకు అధికారం లేని నీ బిడ్డ పైననే నీకంత మక్కువ ఉంటే, నిన్ను సృష్టించిన నాకు నీ పైన నీ బిడ్డ పైన ఇద్దరిపైన మక్కువ కదా, మరి నీ బతుకేంటి ఇలా ఉంది అని నన్ను తీర్పు తీర్చాడు, ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం లేక బోర్లా పడి ఏడ్చాను. ఇంక చాలు ప్రభు అని చెప్పాను. సుత్తి దెబ్బలు అంటే ఏంటో తెలుసా మీకు? లేకపోతే సమ్మెట దెబ్బలు అంటే ఏంటో తెలుసా? ఒక్కసారి ఇలా చేయి పెట్టి పైనుంచి ఎవరన్నా సుత్తితో కొడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది దేవునితో పోరాటం, దేవునితో స్ట్రగుల్. అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ టుడే, నువ్వు అలాంటి ఇమోషనల్ స్ట్రగుల్ గుండా నువ్వు ఈరోజు వెళ్తూ ఉంటే, ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నువ్వు విడిచిపెట్టినా విడిచిపెట్టడు. మతం నువ్వు విడిచిపెడితే నీది కాకుండా పోతుంది. మతం నువ్వు విడిచిపెడితే నీ చేయి విడుస్తుంది. మతం నువ్వు విడిచిపెడితే నిన్ను వెలివేస్తుంది. మతం నాకొద్దు అని అనుకుంటే నిన్ను అంటరాని వాణ్ణి చేస్తుంది. మతం నేను చేయలేను అని అంటే నీకు నరక ద్వారం చూపిస్తుంది. కానీ ప్రభువు ఒక్కసారి నీ చేయి పట్టుకుంటే, నోబడీ కెన్ స్నాచ్ యూ అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అంటాడు. నా చేతిలో నుండి నిన్ను ఎప్పుడు విడిపించలేడు అంటాడు. నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు. ఈరోజు మధ్యాహ్నం చాలా ఏళ్ళ నుంచి ఒకవేళ నీకు దేవునితో కంప్లైంట్స్ ఉంటాయి, దేవునితో పోరాటం ఉంటే, యేసు ప్రభువుతో ఇంకా ఆ స్ట్రగుల్లో నువ్వు ఉంటే, ఒక్కసారి ఆయనతో ఉన్న స్ట్రగుల్లోనే ఆయనతో మాట్లాడుచు. జీసస్ కమ్స్ అలైవ్ అండ్ స్పీక్స్ టు యూ. ఆయన జీవము కలిగి నీతో మాట్లాడగలడు, నిన్ను ఇలా పట్టుకోగలడు. ఈ స్ట్రగ్లింగ్ లైఫ్ ఉంది చూసారా, ఈ సుత్తి దెబ్బలు సమ్మెట దెబ్బలు ఉన్నాయి చూసారా, చాలా కష్టం. ప్లీజ్ డోంట్ గో త్రూ ఇట్. యేసు ప్రభువు లేని జీవితం ఇక్కడ నీరు గారిన జీవితమే, నిత్యత్వంలోనూ నీరు కారిన జీవితమే. ఇక్కడ కోల్పోయిన జీవితమే, నిత్యత్వంలోనూ కోల్పోయిన జీవితమే. యేసు ప్రభువును కలిగి ఉన్న జీవితం ఇక్కడ ఫలవంతమైన జీవితం, నిత్యత్వంలో కూడా ఫలభరితమైన జీవితం.